మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రైవేట్ పరం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుందని రిజిస్టర్ ఆఫీస్ ముందు దస్తావేజు రైటర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రైవేటీకరణ చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామంటూ పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. వేలాది మంది డాక్యుమెంట్ రైటర్లు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఊడగొట్టడం బాబు సర్కార్కే చెల్లిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దస్తావేజు తయారీ విధానంలో తాజాగా తీసుకొచ్చిన మార్పులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళనను ఉధృతం చేశారు. 10 రోజుల పాటు సాగనున్న ఈ ఆందోళనలో భాగంగా రెండో రోజు కూడా పెన్ డౌన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది. కొత్త నిబంధనలతో తమ జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు ఎం హబీబుల్లా. 1987లో జిల్లా లైసెన్స్ కలిసింది నాకు. ఆ రోజు నుంచి దస్తావేజులు రాస్తున్నాను. ఇప్పటి వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా మా జీవనోపాధి సాగుతున్నది. కానీ ఈ కూటమి ప్రభుత్వము వచ్చి అభివృద్ధి మంత్రము నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నామని చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు మా జీవితాలన్నీ రోడ్ల పాలు చేస్తున్నారు. కావున ఈ 396 జీవోను రద్దుపరిచి మా దస్తావేజ్ లేఖలకు జీవనోపాధి కల్పించాలని తక్షణమే మా కోరికను తీర్చాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఈరోజు స్టేట్ వైడ్ గా కొనసాగుతున్నటువంటి పెన్ డౌన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇది గత 2 రోజుల నుంచి మొదలై ఈ నెల 31వ తేదీ వరకు పెన్ డౌన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ పెన్ డౌన్ కార్యక్రమానికి మొదలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్ల సంస్థని, ఈ వృత్తిని అనగదొక్కాలనే నెపంతో ప్రైవేట్ కంపెనీలకి టెండర్లకు పిలిచి ప్రైవేట్ కంపెనీలకి దస్తావేజు లేఖర్లని అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా జీవో నెంబర్ 396ని తీసుకొచ్చింది. ఈ జీవో నెంబర్ 396 ముఖ్య ఉద్దేశం, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ ఆస్తులు ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి అప్పచెప్పడం కోసమే. అంటే ఆస్తుల వివరాలు గోప్యతగా ఉంచకుండా ప్రైవేట్ కంపెనీలకి అప్పచెప్తే దీనిపైన ఏవైనా జరగచ్చని ప్రజలకు కూడా అపోహలు ఉన్నాయి. ప్రజలు కూడా దీన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నారు. కావున ఈరోజు మా దస్తావేజుల లెక్కలు పొట్టగొట్టడానికి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలి. ఇది రద్దు చేయని పక్షంలో మేము ఇలాగే కొనసాగితే మా ఉద్యమాన్ని బలోపేతం చేస్తాము. మరియు 31 తర్వాత కూడా మేము రిలే నిరాహార దీక్షలు చేయడానికి కూడా వెనకాడమని చెప్తున్నాం. ఈ ఉద్యమము ముఖ్య ఉద్దేశం ఏమనగా, గవర్నమెంట్ వెంటనే జీవో నెంబర్ 396ను రద్దు చేసి మాకున్నటువంటి ఇబ్బందులను తొలగించాలని కోరుకుంటూ గవర్నమెంట్కి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల 1 లక్ష కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. దీనివల్ల 1 లక్ష మంది అంటే దగ్గర 5 లక్షల మంది కుటుంబాలు, 5 లక్షల ఫ్యామిలీలు రోడ్డున పడే అవకాశం ఉన్నందున ఈ జీవో నెంబర్ 396ని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము. దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, దస్తావేజు లేఖల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, దస్తావేజు లేఖల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, దస్తావేజు లేఖల ఐక్యత వర్ధిల్లాలి. We want justice, we want justice, we want